6 సెకండ్ల షార్ట్స్ పెడితే చాలు మానిటైజేషన్ అయిపోతుంది. వినడానికే చాలా బావుంది కదా, కానీ ఇదే ఒక పెద్ద ట్రాప్. అవును, ఈ ట్రెండ్ మీ యూట్యూబ్ ఛానల్ను నాశనం చేసే ప్రమాదముంది. ఈరోజు మనం ఈ 6 సెకండ్ల షార్ట్స్ ఉచ్చు గురించి, అంటే దీని వెనకున్న అసలు కథేంటో క్లియర్గా తెలుసుకుందాం. సో అసలు పాయింట్ ఇదే, ఈ 6 సెకండ్ల షార్ట్ స్ట్రాటజీ నిజంగా వర్కౌట్ అవుతుందా? ఇది యూట్యూబ్లో ఫాస్ట్గా సక్సెస్ అవ్వడానికి షార్ట్కటా, లేక ఛానల్ని ప్రమాదంలోకి నెట్టే తప్పుడుదారా? దీని వెలకున్న నిజాన్ని ఇప్పుడు చూద్దాం. ముందుగా ఈ ట్రెండ్ ఎందుకింత అట్రాక్టివ్గా ఉందో అర్థం చేసుకుందాం. పెద్దగా కష్టపడకుండానే లక్షల్లో వ్యూస్, సబ్స్క్రైబర్స్ వస్తారనే ఈ ఆశ వెనుక అసలు మెకానిక్స్ ఏంటో చూద్దాం. ఈ మెథడ్ చాలా అంటే చాలా సింపుల్. ఒక షార్ట్ మీద కొంచెం టెక్స్ట్ రాసేయడం, దానికి ఒక ట్రెండింగ్ మ్యూజిక్ యాడ్ చేయడం, అంతే. వాయిస్ ఓవర్ లేదు, పెద్దగా ఎడిటింగ్ లేదు. అయినా సరే లక్షల్లో వ్యూస్, వేలలో సబ్స్క్రైబర్స్ వస్తుంటే చెప్పండి, ఎవరైనా ఎందుకు అట్రాక్ట్ అవ్వరు? సరే, మరిది ఆల్గారిథంను ఎలా గేమ్ చేస్తుందంటే చాలా సింపుల్ లాజిక్ అండి. 6 సెకండ్ల వీడియోలో టెక్స్ట్ ఉంటుంది కదా, దాన్ని మొత్తం చదవడానికి ఆడియన్స్కు టైం పడుతుంది. సో ఏం చేస్తారు? వాళ్ళు దాన్ని మళ్ళీ మళ్ళీ చూస్తారు, రీవాచ్ చేస్తారు. దీనివల్ల యావరేజ్ వ్యూ డ్యూరేషన్, అంటే ఒక వ్యక్తి ఆ వీడియోను ఎంతసేపు చూశారనేది అమాంతం పెరిగిపోతుంది. అప్పుడు ఆల్గారిథం ఏమనుకుంటుంది? అబ్బో, ఈ వీడియోను బాగా చూస్తున్నారు, అందరికీ నచ్చుతోంది అనుకుని దాన్ని ఇంకా ఎక్కువ మందికి పుష్ చేస్తుంది. ఇది అసలు ట్రిక్. ఇక్కడే అసలు చిక్కంతా మొదలవుతుంది. ఈ ఈజీ వ్యూస్ వెనుక ఒక పెద్ద డేంజర్ దాగి ఉంది. అది యూట్యూబ్ యొక్క ఒక ఫండమెంటల్ పాలసీని వయలేట్ చేయడం. ఆ ప్రమాదం పేరే రీయూజ్డ్ కంటెంట్. యూట్యూబ్ పాలసీ ప్రకారం రీయూజ్డ్ కంటెంట్ అంటే ఏంటంటే, వేరే వాళ్ల కంటెంట్ని తీసుకొని దానికి మన సొంత క్రియేటివిటీ గానీ, కామెంటరీ గానీ, లేదా ఏదైనా ఎడ్యుకేషనల్ వాల్యూ గానీ యాడ్ చేయకుండా వాడటం. జస్ట్ చిన్న చిన్న మార్పులు చేసి అప్లోడ్ చేస్తే అది ఈ పాలసీ కిందకే వస్తుంది. అంటే విషయం చాలా క్లియర్. కేవలం టెక్స్ట్, మ్యూజిక్ పెట్టి షార్ట్స్ చేస్తే అది యూట్యూబ్ దృష్టిలో పక్కా రీయూజ్డ్ కంటెంట్. ఎందుకంటే అందులో మన క్రియేటివిటీ ఏముంది? ఏమీ లేదు. ఇది డైరెక్ట్గా పాలసీని వయలేట్ చేయడమే. దీనిలో ఇంకో మాటకు తావే లేదు. రీసెంట్గా సరిగ్గా ఇదే ప్రాబ్లంతో 3 ఛానల్స్ వాళ్లు హెల్ప్ కోసం వచ్చారు. వాళ్లంతా ఈ 6 సెకండ్స్ షార్ట్స్ చేసి మానిటైజేషన్ అప్లై చేస్తే రీయూజ్డ్ కంటెంట్ అనే కారణంతో రిజెక్ట్ అయింది. అంటే ఇదేదో మనం ఊహించుకుంటున్న సమస్య కాదు, రియల్గా జరుగుతోంది. సరే, కొంతమంది అడగొచ్చు, మరి కొన్ని ఛానల్స్కి మానిటైజేషన్ అప్రూవ్ అయ్యింది కదా అని. ఒకవేళ యూట్యూబ్ సిస్టమ్ పొరపాటున అలాంటి ఛానల్ని అప్రూవ్ చేస్తే అప్పుడు పరిస్థితి ఏంటి? అది పర్మనెంట్గా ఉంటుందా? నిజమేంటంటే అలాంటి అప్రూవల్స్ టెంపరరీ మాత్రమే. యూట్యూబ్ సిస్టమ్ పొరపాటు చేసినా తరువాత మాన్యువల్ రివ్యూలో ఆ తప్పును సరిచేసుకుంటుంది. చాలా కేసుల్లో అలా పొరపాటున మానిటైజేషన్ వచ్చిన ఛానల్స్ కొన్ని వారాల్లోనే మళ్లీ రీయూజ్డ్ కంటెంట్ ప్రాబ్లంతో డీమానిటైజ్ చేయబడ్డాయి. ఇప్పటిదాకా మనం ఈ ట్రెండ్ వల్ల వచ్చే నష్టాల గురించి చూసాం. ఇలాంటి మరిన్ని ఇన్సైట్ఫుల్ విషయాలు తెలుసుకోవాలనుకుంటే మా వెబ్హంట్ తెలుగు యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒకవేళ ఇదే పద్ధతిని కంటిన్యూ చేస్తే ప్రాబ్లం కేవలం మానిటైజేషన్ రిజెక్షన్తో ఆగదు. దాని పర్యవసానాలు ఇంకా చాలా సీరియస్గా ఉంటాయి. అవి ఛానల్ భవిష్యత్నే ప్రశ్నార్థకం చెయ్యొచ్చు. ఆ పతనం ఎలా ఉంటుందో ఇప్పుడు చూద్దాం. ఈ మొత్తం ప్రాసెస్ స్టెప్ బై స్టెప్ ఎలా జరుగుతుందో చూద్దాం. ఫస్ట్ స్టెప్, మీ మానిటైజేషన్ అప్లికేషన్ రీయూజ్డ్ కంటెంట్ అని చెప్పి రిజెక్ట్ అవుతుంది. స్టెప్ 2, మీరది పట్టించుకోకుండా అదే కంటెంట్తో మళ్లీ మళ్లీ అపీల్ చేస్తుంటే యూట్యూబ్ దాన్ని స్పామ్ అండ్ డిసెప్టివ్ ప్రాక్టీసెస్ కింద తీసుకుని మీ ఛానల్కి ఒక స్ట్రైక్ ఇస్తుంది. ఇక ఫైనల్ స్టెప్, మీరింకా ఇలాగే కంటిన్యూ చేస్తే మీ ఛానల్ పర్మనెంట్గా టర్మినేట్ అయిపోతుంది, మొత్తం డిలీట్. ఇది ఎంత సడన్గా జరగొచ్చో చూడండి. రాత్రికి మానిటైజ్ అయిన ఛానల్తో పడుకుంటే ఉదయం లేచేసరికి మీ ఛానల్ టర్మినేట్ అయింది అనే ఈమెయిల్ రావచ్చు. ఈ సమస్య అంత సీరియస్. రాత్రికి రాత్రే మన కష్టమంతా బూడిదలో పోసిన పన్నీరవ్వచ్చు. అన్నింటికన్నా దారుణమైన శిక్ష ఇంకొకటుంది. ఇది మన ప్రస్తుత ఛానల్ని మాత్రమే కాదు, యూట్యూబ్ ప్లాట్ఫామ్ మీద మన ఫ్యూచర్నే నాశనం చేసేస్తుంది. దాని పేరే సర్కంవెన్షన్ పాలసీ. ఈ పాలసీ చాలా అంటే చాలా స్ట్రిక్ట్. మన ఛానల్ గనక సీరియస్ వయోలేషన్స్తో టర్మినేట్ అయితే భవిష్యత్తులో మనం ఏ కొత్త యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేయలేం. మనల్ని గుర్తించడానికి యూట్యూబ్ వాయిస్ డిటెక్షన్ లాంటి అడ్వాన్స్ టెక్నాలజీని కూడా వాడొచ్చు. ఇది లైఫ్ టైం బ్యాన్ లాంటిది, అందుకే చాలా జాగ్రత్తగా ఉండాలి. ఓకే, ఇప్పుడుదాకా ప్రమాదాల గురించి మాట్లాడుకున్నాం కదా. ఇప్పుడు ఈ షార్ట్కట్స్ బదులుగా యూట్యూబ్లో రియల్ సస్టైనబుల్ సక్సెస్ ఎలా సాధించాలో డిస్కస్ చేద్దాం. యూట్యూబ్లో లాంగ్ టర్మ్ సక్సెస్ కోసం కొన్ని బేసిక్ ప్రిన్సిపల్స్ ఉన్నాయి. మన టాలెంట్ని వాడుకుని ఆడియన్స్కు వాల్యూ ఇచ్చే ఒరిజినల్ కంటెంట్ క్రియేట్ చేయాలి.
ఉదాహరణకి మీరు మంచి ఆర్టిస్ట్ అయితే మీ డ్రాయింగ్ ప్రాసెస్ చూపించొచ్చు, లేదా బాగా వంట చేస్తే మీ రెసిపీస్ షేర్ చేసుకోవచ్చు. ఆడియన్స్తో కనెక్ట్ అవ్వండి. గ్రోత్ స్లోగా ఉన్నా పర్లేదు, కన్సిస్టెంట్గా ఉండటమే సక్సెస్కి కీ. ఈ టేబుల్ చూస్తే మనకు డిఫరెన్స్ క్లియర్గా తెలుస్తుంది. ఛానల్ ఎప్పుడు స్టార్ట్ చేశామన్నది మ్యాటర్ కాదు, మన కంటెంట్లో ఎంత వాల్యూ ఉందన్నదే ముఖ్యం. అల్గారిథం హ్యాక్స్ కోసం వెతకడం కన్నా జెన్యూన్ ఆడియన్స్తో కనెక్ట్ అవ్వడం ముఖ్యం. యూట్యూబ్ రూల్స్ ఫాలో అయితేనే అసలైన విజయం వస్తుంది. సో ఈ మొత్తం డిస్కషన్ యొక్క సమ్మరీ ఏంటంటే, ఇలాంటి ట్రిక్స్, షార్ట్కట్స్ మన టైంను, ఎఫర్ట్ను వేస్ట్ చేస్తాయి. దాని బదులు పర్మనెంట్గా నిలిచిపోయే ఒక వాల్యుబుల్ కంటెంట్ని బిల్డ్ చేయడంపై మన ఎనర్జీని ఫోకస్ చేద్దాం. ఈ సమాచారం మీకు హెల్ప్ఫుల్ అనిపిస్తే ఫ్యూచర్లో ఇలాంటి మరిన్ని విశ్లేషణల కోసం తప్పకుండా వెబ్ హంట్ తెలుగు యూట్యూబ్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోండి. ముగించే ముందు మనల్ని ఆలోచింపజేసే ఒక ఫైనల్ క్వశ్చన్తో ఈ టాపిక్ని క్లోజ్ చేద్దాం. సో ఫైనల్గా ప్రతి క్రియేటర్ ఆలోచించాల్సిన ప్రశ్న ఒక్కటే: కొన్ని రోజులపాటు లక్షల్లో వచ్చే వ్యూస్ ముఖ్యమా, లేక ఏండ్ల తరబడి నిలబడే ఒక పర్మనెంట్ ఛానల్ ముఖ్యమా? ఈ ప్రశ్నకొచ్చే సమాధానమే యూట్యూబ్లో మన జర్నీని డిసైడ్ చేస్తుంది. ఆలోచించండి.